సో అంటే దీని ద్వారా చాలామంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, నెంబర్ 1. చాలామంది కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు, నెంబర్ 2. సో దిస్ సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అట్ ద సేమ్ టైం కమర్షియల్ యాంగిల్స్లో చూసుకుంటూ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనే నాకు భావనకి ఇది అయింది. సో ఎస్, థ్యాంక్ యూ. ఇందులో అంటే ఆర్టిస్ట్ అంటున్నారు కదా, సారు ఇందులో యాక్ట్ చేశారు కూడా, అది తెర మీద చూపిస్తాను. హీరో గారు ఐఎమ్ శరత్ అండి. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు సినిమా డైలాగ్ చెప్పారు, కంటిన్యూగా కొంచెం బూతులు కూడా మాట్లాడారు. సో అంటే మీరు అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీ సినిమా మీద? చూసా కాబట్టి కాన్ఫిడెంట్ ఉన్నా. అంటే డే 1 ఎంత పాజిటివ్ ఉందో, అంటే షూట్ స్టార్ట్ అయిన రోజు ఎంత పాజిటివ్ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానో, సినిమా ఫినిష్ అయ్యాక డబుల్ కాన్ఫిడెంట్ ఉన్నా. అంటే ఇక బూతు అంటే అది జనరల్ తెలంగాణలో కామన్గా వాడే పదమే కాబట్టి ఇట్స్ ఓకే, అది ఫ్లోలో వచ్చేసింది. సారీ. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఇది యాక్చువల్లీ నేను గ్లిమ్స్ ఒక 1 year బ్యాక్ ఎప్పుడో చూసాను యాక్చువల్లీ. సో మీరు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అంటే వీళ్ళందరూ చెప్తున్నారు, మూవీ టీమ్ అంతా. సో ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ని మీరు ఎలా కంటిన్యూ చేయగలిగారు సార్? అంటే ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది గ్లిమ్స్ మనకి. వెల్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నిజంగా ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత మనీ పెట్టానో దానికి డబుల్ ద టైమ్ దట్ ఐ స్పెంట్. అంటే ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ అనమాట. ఇది మాలాంటి ఎన్ఆర్ఐస్కి చాలా ప్రయాసతో కూడినటువంటి పని ఇది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 9 times ఈ ఇయర్ ఇది 2nd time ట్రావెల్ చేశాను. నేను జనవరిలో వచ్చాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తాను. అంటే బికాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దట్ ఐ హ్యావ్. అంటే నేను చాలా క్లోజ్గా నేను పార్టిసిపేట్ చేశాను ఫిల్మ్లో, షూటింగ్లో కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ వీటిలో కూడా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ జరిగింది. సో ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రావెల్ అండి ఇది. బట్ ఐమ్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై వైఫ్ హూ ఇస్ సపోర్టింగ్ మీ. సో ఎందుకు పర్టికులర్గా దీనికి అంటే ఆర్టిస్ట్ అనే టైటిలే పెట్టాల్సి వచ్చింది? లైక్ కిల్లర్ అంటే జానర్స్లో చాలా ఉంటాయి కదా టైటిల్స్, మనకి వెతుకుంటే చాలా ఉంటాయి. వై పర్టికులర్లీ ఆర్టిస్ట్ అనే టైటిలే పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? ఓకే అండి, అది వాడి ఫీలింగ్ ఏంటి, క్యారెక్టర్ ఫీలింగ్ ఏంటంటే మర్డర్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్ అదే చెప్తాడు. నువ్వు కిల్లర్వి, నువ్వు సైకో అంటే నో, ఐఎమ్ నాట్ ఏ సైకో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అంటాడు. సో వెరీ సిన్సియర్గా బిలీవ్ చేసి మర్డర్ చేసుకుంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అని చెప్పుకునే క్యారెక్టర్ అది. అందుకు ఆర్టిస్ట్. పేరు మారితే ఇంతలా మారిపోతారా మనుషులు అన్నట్టు, ఎందుకు వైల్డ్గా ఎందుకు మారిపోయారు పేరు మారితే? అంటే ఫస్ట్ నేను సినిమాని ఎలా చూసానంటే అండి, మంచి డీసెంట్ మంచి అటెంప్ట్. మలయాళం, తమిళ సినిమాలు ఎక్కువ ఫ్లేవర్ తీసుకుంటాం కదా, ఆ హానెస్టీతోని ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఒక చిన్న భ్రమ ఉంటుంది. అంటే మనకి అది ఎక్స్పీరియన్స్ లేకపోవడం కూడా కావచ్చు. మంచి సినిమా చేసినప్పుడు ఎవరన్నా తీసుకుంటారు, ఇట్లా రిలీజ్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి అని. సో ఆ దాంట్లో ఉండేది. అప్పుడు చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి నేను పడ్డ తప్పని మామూలుగా కాదు, అది చాలా టార్చర్. సో సినిమా అంటేనే కమర్షియల్. సో ఇక్కడ ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం చేయరు కూడా. ఇట్స్ ఎ కంప్లీట్ బిజినెస్. ఎవరిని తప్పుపడడానికి కూడా లేదు ఇది. సో ఇట్స్ కంప్లీట్ బిజినెస్. నాకేంటి నీకేంటి, నీకు నేను చేస్తే నాకేం వస్తుంది అనేది మ్యాటర్. సో నా సినిమా ఎవరు తెలీదు, నేను ఒకటి తెలీదు, నేను అద్భుతం చేసినానంటే ఎట్లా అద్భుతం అవుతుంది? అది మీడియా తీసుకొని జనాలకు వెళ్ళినప్పుడు అది అద్భుతం, అదర్వైజ్ అది అద్భుతం కాదు అది. సో అట్లా సినిమా అది పోయింది. సో నేను అంటే మన కాంటెంట్ ఏదైతే ఉంటుందో జనాలకు దూసుకెళ్ళిపోవాలి, ఒక రాపినా కూడా ఆగకూడదు. సో దానికి హెల్ప్ మీడియా ఉంటుంది. సో అలాంటి కంటెంట్ కమర్షియల్గానే సినిమాని చూడాలి. ఆఫ్టర్ నువ్వేంటో తెలిసిన తర్వాత నువ్వు ఏ సినిమానే చెయ్యి, బాగుంటుంది అనే ఉద్దేశంతో జస్ట్ ఇలా కమర్షియల్గా చంపుతాడు ఆర్టిస్టిక్గా. ఏంటని ఎన్ని రకాలుగా చంపుతుంటాడు ఆర్టిస్టిక్ గాని అట్లా వెరైటీస్ ఏం లేవండి. నార్మల్గా అతనికి అప్పుడు అనిపించిన దాన్ని బట్టి. సో కిల్ పర్ఫెక్ట్లీ అన్నాం కదా, సో ప్రాణం చాలా విలువైనది, దాన్ని ఎట్లా పడితే అట్లా తీయొద్దు, పర్ఫెక్ట్గా చేయాలనేది వాడి ఇంటెన్షన్. రీసెంట్లీ మార్కో ఒక వైలెంట్, ఇలాగే వైలెంట్గా ఉంది, ఇష్టం వచ్చినట్టు చంపేయడం ఉంటుంది. నెక్స్ట్ హిట్ 3 నాని సినిమాలో కూడా ఉంది, నిన్న రిలీజ్ అయిన సినిమాలో కూడా. వైలెంట్ ఇంత ఎక్కువగా ఉండడాన్ని మీరు ఏమంటారు? అంటే మీరు కూడా దాన్ని అదే బాటలో వెళ్తున్నారా? అంటే చిన్న సినిమాకి పెద్ద సినిమాకు చిన్న చేంజ్ ఏంటంటే కాంప్లికేషన్ చాలా ఉంటుంది. అంటే ఒక చిన్న సినిమా బయటికి రావడానికి, అది ఫామ్ చేసుకోవడానికి, ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టం ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఇది 2 years బ్యాక్. సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఇవన్నీ రావడం వల్ల నేను ఇన్స్పైర్ అయినట్టుగా ఉంది, వీటిని ఫాలో అయినట్టుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏది ముందు వచ్చింది అనేది ఇంపార్టెంట్.
సో వాటిని ఏమి ఇది తీసుకునేది కాదు. బట్ వైలెన్స్ అనేది కొంచెం మాస్ యాంగిల్లో చూస్తాం కదా, అది జనాలకి ఈజీగా వెళ్తుంది, ఆడియన్కి ఎక్కువ అట్రాక్షన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. అందుకే క్రైమ్ ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. క్రైమ్ జరిగిన దాన్ని పగలబడి మరి బ్యాక్ టు బ్యాక్ మనం బ్రేకింగ్ న్యూస్ లాగా చూస్తూ ఉంటాం. అదే చెప్తున్నాడు అక్కడ, క్రైమ్ ఎవరు ఎంకరేజ్ చంపమని చెప్పారు, ఏం చెప్పారు, కానీ వచ్చిన దాన్ని మాత్రం బ్యాక్ టు బ్యాక్ చూస్తారు. ఎలా చంపాడు, ఏం జరిగింది, లోపు ఎలా వదిలేస్తారు, ఎక్కడ దొరికాడు, ఏంటి, దాని మీద 100 ఎపిసోడ్లు వస్తాయి. వైలెంట్ ఎంతగా చూపించారో రొమాన్స్ కూడా అంతే ఎక్కువ చూపించినట్టున్నారు. బ్యాలెన్స్ చేయాలి కదని. ప్రొడ్యూసర్ గారు, సార్ అమెరికా నుంచి వచ్చి ఇంత వైలెంట్ చూపించాలా 2 గంటల సినిమా? అంటే ఆడియన్స్ యొక్క పల్స్ బట్టి మనం సినిమాలు తీయడం అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అది. సో అయితే ఆయన కథ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఆ కథ ప్రకారం మరి చేయలేదు, దాంట్లో ఒక వండర్ఫుల్ మెసేజ్ ఉంటుంది ఎట్ ది ఎండ్. ఆ మెసేజ్ బట్టి నేను యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో